డిమాండ్ చేస్తున్నారు. నిన్న సిజేపీ కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగినటువంటి చర్చల సమయంలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తాము ఈ యొక్క నిరసనను విరమించేది లేదని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు సిజేపీ ఇచ్చినటువంటి 4 డిమాండ్లలో 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన ప్రధాన డిమాండ్ అయితే మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది. మరి ఆ మేరకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అయితే దీనికి సంబంధించి ఇంకా ఒక కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉందనే చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆయన ఏదైతే బాధ్యతల నుంచి తప్పుకోవటం అత్యంత సులువైన పని, కానీ విద్యార్థులకి ప్రజలకి ఇచ్చినటువంటి హామీల ప్రకారం వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడమే తమ ప్రధాన బాధ్యత అంటూ ప్రభుత్వ వర్గాలైతే నిన్న స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు హఠాత్తుగా ఆయన రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మరికొద్దిసేపు వేచి చూడాల్సి ఉంటుంది. దీనిపైన మరింత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఈ రోజు కూడా 3:30 గంటల సమయంలో ఈ యొక్క సిజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దల మధ్య చర్చలు అయితే జరగాల్సింది. ఈ నేపథ్యంలోనే రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోయే బిల్లును కూడా యాంటీ లీక్ బిల్ ఏదైతుందో ఆ యాంటీ లీక్ బిల్లులో సంస్కరణలను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావించింది. నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆ బిల్లుకు సంబంధించినటువంటి సంస్కరణలు కూడా అంగీకరించింది. కఠినంగా అంటే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా విధించడంతో పాటు అనేక సవరణలు కూడా ఆ బిల్లులో ప్రవేశపెట్టింది. దానికి సంబంధించినటువంటి బిల్లు ప్రతిని కూడా అంటే డ్రాఫ్ట్ ను కూడా కొద్దిసేపు క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఆ వెంటనే ఈ వార్తలు రావటం అన్నది చూస్తే మనకి కొంత అంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మొత్తం సమస్య అంతా సద్దుమణుగుతుంది అని అందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో అందరూ కూడా అదే సలహా ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో బీహార్, కేరళ, అదేవిధంగా తమిళనాడు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మనం చూసాం. అన్ని రాష్ట్రాలన్నీ కూడా అట్టుడిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లో దీనిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కృష్ణ, సిజేపీ ప్రతినిధులు అంటే ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ చర్చల సందర్భంగా కూడా తేల్చి చెప్పారు. మరొక వైపున ఏ విషయంలో అయినా సరే నెగోషియేట్ చేస్తున్నారు, కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. పైగా ఇప్పటికీ జంతర్ మంతర్ వద్ద కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఉద్యమానికి సంబంధించి. ప్రస్తుతం తాజాగా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఏమైనా రెస్పాండ్ అయ్యారా సిజేపీ ప్రతినిధులు? సిజేపీ ప్రతినిధులు అయితే ఇంకా రెస్పాండ్ కాలేదు. వాళ్ళైతే హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. మొదటి నుంచి చెప్తున్నట్టు మాట వాళ్ళు రాజీనామా చేయాలనే మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి రాజీనామా చేస్తే ఇంకా వాళ్ళకి అంతకన్నా కూడా వేరే డిమాండ్ కూడా లేదు. మొదటి నుంచి కూడా ఈ యొక్క కాక్రోచ్ పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టింది కూడా అందుకోసమే. కాబట్టి రాజీనామా చేసిన నేపథ్యంలో రాజీనామా లేఖల్లో ఉన్నటువంటి అంశాలు కూడా ఏంటి అన్నది మనకు లభించాయి. ఆ రాజీనామా లేఖలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్నది మరొకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ రాజీనామా లేఖ ఏదైతే ఈ లేఖ విద్యాశాఖ మంత్రి తన హోదాలో దేశంలోని యువతను, విద్యార్థులను ఉద్దేశించి రాశారు. అందులో గత 4 దశాబ్దాలుగా తాను విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యా సంస్కరణల కోసం పనిచేస్తున్నానంటూ ప్రధానమంత్రి నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం లభించిందంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాసినటువంటి లేఖలో అదేవిధంగా మే 3, 2026 జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు సిబిఐకి అప్పగించింది. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడల్లోకి మారుస్తున్నట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 20 లక్షల మందికి పైగా విద్యార్థుల ప్రయోజనం అంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అంటే అందరూ కలిసి ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిపి జూన్ 21, 2026 విజయవంతంగా రీ ఎగ్జామ్ ను నిర్వహించామని కూడా ఆ లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. పరీక్ష మాఫియా పైన కూడా మాఫియాకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ పరీక్ష మాఫియా వల్ల ఈ పరీక్షల మాఫియా వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థికి అన్యాయం జరగకుండా మొదటి రోజు నుంచి బాధ్యత తీసుకున్నా అని కూడా
ఆ లేఖలో పేర్కొన్నారు. జూలై 16న ప్రకటించిన నీట్ యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఏదైతే పేదలైనటువంటి విద్యార్థులు, అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు